నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. బల్లికురవ మండలం మల్లాయపాలెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఏపీ సాప్రెడ్ చైర్మన్ బాచిని కృష్ణ చైతన్య గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు చేశారు. కృష్ణ చైతన్య వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండగా బుధవారం మైనింగ్ అధికారులు దాడులు చేసి క్వారీ చుట్టుకొలతలు వేశారు. తదుపరి గ్రానైట్లో పనులు తక్షణమే నిలుపుదల చేయాలని యాజమాన్యంకు తెలిపారు. రాజకీయ కక్ష సాధింపుల కారణంగా ఈ దాడులు జరిగినట్లు కృష్ణ చైతన్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు వచ్చారట్టుగా ఉంది మళ్ళీ అధికారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పానెం నరసింహారెడ్డి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో బుధవారం అద్దంకి నియోజకవర్గ స్థాయిలో ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా పానెం నరసింహారెడ్డి హాజరై ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి సరదాగా ఆటలు ఆడి అందరినీ ఉత్తేజపరిచారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అలాగే సింగరకొండ భవనాశ చెరువు క్రింద ఉన్న లో లెవెల్ కాలువకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ హరిమిరెడ్డి వాల్ త్రిప్పి సాగు కోసం నీటిని విడుదల చేశారు. లో లెవెల్ కాలువ కింద ఉన్న భూముల రైతులు హరిమిరెడ్డిని కలిసి సాల్వా కప్పి సత్కరించారు. అదేవిధంగా అద్దంకి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ హరిమిరెడ్డి సమక్షంలో సుమారు 20 కుటుంబాల వారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరగా హరిమిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తన గెలుపు కోసం కృషి చేయాలని తెలియజేశారు. కోట్లో దిగు సార్ సార్ కోత పెట్టండి కోత పెట్టండి చైంద్రుగురా చైంద్రుగు ఓకే 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 లైట్ క్యాచ్ వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమితా ద్రుమదల శోభిని సుహాసిని సుమధురభాషిని సుఖదం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. నెక్స్ట్ ఫాలోడ్ బై ఫణికుమార్ తెలుగు యువత టీం. ఆ టీంలో ఇప్పుడు పాల్గొనడం జరిగింది. అంటే వీళ్ళు ఎందుకు పరిచయం చేశారంటే ఆడుదాం ఆంధ్ర అంటే ఏదో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మీరు చూసింది కాదు. ఇట్లాంటి మెరికల్ లాంటి పిల్లవాడు రేపు వైజాగ్ స్పోర్ట్స్ స్టేడియంలో పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది గౌరవ సీఎం గారి సమక్షంలో. అయితే ఐఎమ్ ప్రౌడ్ టు సే అగైన్ ఒక్కొక్క పిల్లవాడు 8-9 నేషనల్స్ ఆడున్నారు.
వాళ్ళకి మనం సెలెక్ట్ చేసి గౌరవ ఎండిఓ గారు ఈ సందర్భంగా ఒక చిన్న పాయింట్ అండి, నాకు ఈ టోర్నమెంట్ కి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి గౌరవ కమిషనర్ గారు, ఎండిఓ గారు, అట్లాగే చైర్మన్ గారు దేశ్ పద్మేష్ గారు, మా వార్డు బాలు గారు, అట్లాగే కొండల గారు వీళ్ళందరూ సహకరించారు. సరే, దీనికి క్లోజింగ్ ఫంక్షన్ మేబీ 29th ఈవినింగ్ 3 PM. ఆ రోజు ఘనంగా మీకు విన్నర్స్ కి 35,000 క్యాష్ అవార్డ్, నెక్స్ట్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ క్యాష్ అవార్డ్ విత్ కప్స్ అండ్ మెడల్ సర్టిఫికెట్స్ ఆల్సో వీఆర్ గివింగ్ ఆన్ 29th. సార్ హన్మిరెడ్డి సార్ తోటి మనం ఈవినింగ్ 3 o'clock బిగ్ ప్రోగ్రామ్ ఇక్కడే చేస్తున్నాం. మనం వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అన్నాడు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అద్దంకి, బల్లికురవ మండలాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా సిడిపిఓ సుధారాణి, ఎంపీపీ శ్రీలక్ష్మి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరణ చేశారు. అనంతరం సిడిపిఓ సుధా మాట్లాడుతూ బాలికలు వారి సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని, బాలికలకు ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక సచివాలయంలో మహిళా సంరక్షణ అధికారులను నియమించారని, వారి వద్దకు వెళ్లి చెప్పుకోవచ్చన్నారు. బాలికలు విద్య ద్వారా అభివృద్ధి చెందాలని, బాల్య వివాహాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, సమాజంలో బాల్య వివాహాలు తగ్గించేందుకు గాను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. సంతమాగులూరు ప్రాజెక్టు పరిధిలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఐసీడీఎస్ అధికారులు లేదా అంగన్వాడీ టీచర్ల దృష్టికి తీసుకుని రావాలన్నారు. నేటి కాలంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై వివక్షత అనేది చూపించకూడదని సుధా పేర్కొన్నారు. భాస్కర్ గారికి, అలాగే వివోఆర్ఎస్పి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి టీచర్స్కి, విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆడపిల్ల అంటేనే చిన్న చూపు. ప్రతి రాష్ట్రంలో ఇది ఉండాలి. ఆడపిల్ల అనగా ఈ చిన్న చూపు ప్రెగ్నెంట్ అయిన కన్ఫర్మ్ అయిన తర్వాతే 3 months 4 monthsకి స్కానింగ్ అనేది తీయించుకోవడం, ఆడపిల్ల అంటే తీసేయించుకోవడం ఇది ఒక ఎత్తు. అక్కడ చిన్న చూపు. రెండవది ఎలాగలాగా నెలలు నిండిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఎవరు పుట్టారంటే ఆడపిల్ల పుట్టిందంటే అదొక చిన్న చూపు. అబ్బాయి అంటే చాలా సంతోషం. వల్ల తల్లిదండ్రుల్లోనే చిన్న చూపు. బయట ఎందుకు ఉండదు? బయట అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఇబ్బందులతోటి స్కూల్స్ ఇవన్నీ ముందుకెళ్ళి 10th వరకు వచ్చే వరకు ఇంట్లోనే 10th వరకు చాలని వివాహాలు చేస్తారు. అది ఎందుకు ఆడపిల్లకి చదువుని 10th వరకు ఆపించేసి వివాహాలకి దారి తీస్తారు తల్లిదండ్రులు. ఇవన్నీ మళ్ళా కొంతమంది అయితే బాగా ప్రోత్సహించి బిడ్డలని చక్కగా మంచి పొజిషన్లోకి తీసుకెళ్తున్నారు. ఇంటర్వ్యూ అక్కడి నుంచి మళ్ళా అనేక రకాలుగా టార్చర్స్ లేడీస్. ఈ టార్చర్స్ ఇవన్నిటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు దిశ చట్టాన్ని ఏర్పాటు చేసి చాలా వాటికి నిర్మూలమైంది. అదేవిధంగా తల్లిదండ్రులు మంచి ఉద్దేశంతో మనందరికీ తెలుసు బేటీ బచావ్ బేటీ పడావ్ కింద ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేసుకుంటాము. ఎస్పెషల్లీ మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ
గర్ల్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే బేటీ బచావ్ అంటే కనీసం ఫస్ట్ స్టార్టింగ్లో అంటే ఆడపిల్ల పుడుతుంది అనగానే అబార్షన్ చేయించుకోవటము, టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ప్రయారిటీ చేసే విలేజెస్ చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. జరుగుతున్నాయా విలేజెస్లో పిల్లలు? ఆడపిల్ల అనగానే అబార్షన్ చేయించుకోవటం విన్నారా మీరు? సో బేటీ బచావ్ అంటే ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మనము తల్లుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కీలకంగా ఏంటంటే మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలు కూడా ఇది ఉంది. సో తర్వాత అనేది వాళ్ళ చదువు మినిమం ఇప్పుడు ఎంఈఓ సార్ ఏదైతే చెప్పారో కనీసం ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేయాలి. అంటే అది నిర్బంధ విధంగానే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆడపిల్లలకి ఒక సపోర్ట్ అనేది కంపల్సరీగా కావాలి. నాకు ఏం కావాలి, నాకు ఏ సమస్య ఉంది, ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటి అనేది తెలియదు. అంటే చిన్న వయసు కాబట్టి తెలియదు. ఆ తెలియని వయసులోనే ఈ పెళ్లిళ్ళు చేయడం అనేది చాలా పెద్ద నష్టం. అది తెలియకుండానే జరుగుతుంది. మీకు తెలియకుండానే మొత్తం అయిపోతాయి అన్నమాట. చాలా మంది గర్ల్స్ ఎస్పెషల్లీ 16-17 ఏళ్ళగా కూడా ఆగట్లేదు. మేము చూస్తున్నాం కదా డేటాలో 13-14 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అంటే చేయడానికి ప్రపోజల్స్ ఉన్నాయి, కొందరు చేస్తున్నారు కూడా. కాబట్టి ఆ వయసులో ఏంటంటే మీరు ఎస్పెషల్లీ ఇక్కడ కనుక పోస్టర్లు చూస్తే మీరు 1098 చూసారా? మీ అందరికీ తెలుసు కదా 1098. ఎస్పెషల్లీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, చైల్డ్ మ్యారేజ్ గురించి కానివ్వండి, లేదంటే ఏదైనా హెరాస్మెంట్ ఉంది, వైలెన్స్ ఉంది, ఇట్లాంటివి ఉంటే కనుక మీకు సత్వరం మీకు తెలియజేయాల్సింది సచివాలయం ఎంఎస్కే ఉంటారు. అలాగే మన అంగన్వాడీ కార్యకర్తలు మీకు దగ్గరలో ఉంటారు, ఇమ్మీడియట్గా మీకు రెస్పాండ్ అవుతారు. సో ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక ముందుగా చెప్పాల్సింది వీళ్ళకి. సో మనకి ఏదైనా హింస కానీ ఏదైనా అవసరం అయింది అన్నప్పుడు మనం కాక ఊరుకోకూడదు. అవునా? సపోజ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటివన్నీ కూడా మీకు తెలిసి ఉంటాయి. అంటే ముందు చదువు చేతిలో ఉందనుకోండి, తర్వాత ఎక్కడ ఏ పనైనా చేయొచ్చు, బాగా పెళ్లి చేసుకోవచ్చు, ఏమైనా కావచ్చు. అదే చదువుకోకపోతే ఈ బాల్యం బయటికి రాదు కదా, మళ్ళీ వస్తున్నా వెనక్కి. ఇప్పుడు నేను 6 ఏళ్ళ పిల్లలు అయిపోతానా? చెప్పండి, అన్నీ చెప్పండి ఒకసారి. అంతే కదా, 6 ఏళ్ళ పిల్లలు కాదు, ముందు పెరిగిపోతుంది. 60 నిండినా 61 అవుతుందా ఇదే అనుకుంటాను. మళ్ళీ తెలుస్తూనే ఉంటుంది. అంటే మేము పెద్ద చెప్పే మీటింగ్లో కూడా ఈ బాల్య వివాహాల గురించే కాబట్టి దయచేసి అర్థం చేసుకొని. ఈ నెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఒంగోలు పట్టణానికి విచ్చేయుచున్నారని పార్టీ కార్యాలయంలో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి అద్దెంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. బుధవారం అద్దెంకి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేంద్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారిగా ప్రకాశం జిల్లాలోకి వస్తున్నారని, పార్టీ సమావేశానికి అద్దెంకి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని సురేంద్ర పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరూ తిరిగి మరలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని, రానున్న 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనున్నారని సురేంద్ర పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఇటీవల పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి పిసిసి అధ్యక్షురాలుగా శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్యుఐ తదితర
అనుబంధ విభాగాల నాయకులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా గత 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పదవులు అనుభవించి పదవులు పొంది కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడి వేరే పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులందరినీ మరొక మారు పార్టీలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా ప్రయాణం చేస్తుంది. మరి మా నాయకులు, మా బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్ర మంత్రివర్యులు జేడి శీలం గారి నాయకత్వంలో, మా బాపట్ల జిల్లా అధ్యక్షులు శ్రీ గంటా అంజిబాబు గారి నాయకత్వంలో, మరి అద్దంకి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ రేపు 27వ తేదీ జరగబోయే శ్రీమతి షర్మిల గారి కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి వేలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా షర్మిలారెడ్డి గారి ఏకైక అజెండా ఒకటే. మా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఏదైతే కలగన్నారో ఎప్పటికైనా శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో శ్రీమతి షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆవిడ అదే లక్ష్యంతో ప్రయాణం చేస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా సరే అధిగమించి శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నారు. దానికి ఆవిడ లక్ష్యానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తూ 2029లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయాణం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి వాసి కాకాని హనుమంతరావు గుండెపోటుతో మంగళవారం మృతి చెందగా, బుధవారం చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వారి తనయుడు కరణం వెంకటేష్, ఏపీ సాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య తదితరులు కలిసి వేరువేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు ఎంతో అనుభవంతో ఉన్నవారని, డ్రైవర్ల చేతిలోనే అందరినీ సురక్షితంగా గమ్యస్థానానికి చేర్పించే బాధ్యత ఉందని అద్దంకి డిపో అసిస్టెంట్ మేనేజర్ మహబూబి అన్నారు. బుధవారం డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ప్రమాదరహిత డ్రైవర్ను ఆర్టీసీ తరపున శాలువా కప్పి సత్కరించారు. స్కూల్ విద్యార్థులు ఆర్టీసీ డ్రైవర్లకు పువ్వులు ఇచ్చి మరీ అభినందనలు తెలియజేశారు. జాతీయ భద్రతా వారోత్సవాలలో భాగంగా నేడు డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా నేడు ఉత్తమ డ్రైవర్లను గుర్తించి శాలువా కప్పి సత్కరించారని మహబూబ్ పేర్కొన్నారు. ఈరోజు మన ఆర్టీసీ సంస్థలో అత్యుత్తమైన రోజుగా ప్రతి ఒక్క డ్రైవర్ని వాళ్ళ యొక్క సేవ గమ్యస్థానానికి క్షేమంగా చేరుస్తున్న సందర్భంగా ఈ డ్రైవర్లందరికీ మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళని ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఉత్సాహంతో సర్వీస్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్లు ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబో రోజుల్లో అత్యుత్తమ సేవలు అందించాల్సిందిగా కోరుతున్నాం. ప్రమాద రహిత డ్రైవర్ గారైన విఎస్ రావు గారిని మనం చిన్న సన్మానంతో సత్కరిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాము. ఒక పాపని ఫ్లవర్ సీని డ్రైవర్